గుడ్ ఆఫ్టర్నూన్. అమ్మా న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులతో బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ అయితే ఇటీవలే బీజేపీలో చేరిన కృష్ణ యాదవ్ కు అంబర్పేట్ నుంచి టికెట్ ఖరారైంది. సినీ నటుడు బాబు మోహన్ కు ఆందోళన నుంచి పార్టీ అవకాశాన్ని ఇచ్చింది. పరకాలలో డాక్టర్ కాళీప్రసాద్, సనత్నగర్లో మరి శశిధర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి సామరంగారెడ్డి, జడ్చర్ల నుంచి చిత్తరంజన్ దాస్, మంతని నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి తదితరులకు అవకాశం లభించింది. ఫస్ట్ లిస్ట్ లో 52 మంది పేర్లు, సెకండ్ లిస్ట్ లో మరొకరి పేరుతో ఇప్పటికే 53 మందిని ప్రకటించగా థర్డ్ లిస్ట్ లో 35 మంది పేర్లను వెల్లడించింది. జనసేనతో పొత్తు విషయమై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎన్ని స్థానాలు, ఏ సీట్లు అనేది స్పష్టం కాలేదు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈసారి బరిలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అంబర్పేట, మల్కాజిగిరిలలో వేరే వారికి అవకాశం కల్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులతో బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇటీవలే బీజేపీలో చేరిన కృష్ణ యాదవ్ కు అంబర్పేట్ నుంచి టికెట్ ఖరారైంది. సినీ నటుడు బాబు మోహన్ కు ఆందోళన నుంచి పార్టీ అవకాశాన్ని ఇచ్చింది. పరకాలలో డాక్టర్ కాళీప్రసాద్, సనత్నగర్లో మరి శశిధర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి సామరంగారెడ్డి, జడ్చర్ల నుంచి చిత్తరంజన్ దాస్, మంతని నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి తదితరులకు అవకాశం లభించింది. ఫస్ట్ లిస్ట్ లో 52 మంది పేర్లు, సెకండ్ లిస్ట్ లో మరొకరి పేరుతో ఇప్పటికే 53 మందిని ప్రకటించగా థర్డ్ లిస్టులో 35 మంది పేర్లను వెల్లడించింది. జనసేనతో పొత్తు విషయమై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎన్ని స్థానాలు, ఏ సీట్లు అనేది స్పష్టం కాలేదు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈసారి బరిలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అంబర్పేట, మల్కాజిగిరిలలో వేరే వారికి అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులతో బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇటీవలే బీజేపీలో చేరిన కృష్ణ యాదవ్ కు అంబర్పేట్ నుంచి టికెట్ ఖరారైంది. సినీ నటుడు బాబు మోహన్ కు ఆందోళన నుంచి పార్టీ అవకాశాన్ని ఇచ్చింది. పరకాలలో డాక్టర్ కాళీప్రసాద్, సనత్నగర్లో మరి శశిధర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి సామరంగారెడ్డి, జడ్చర్ల నుంచి చిత్తరంజన్ దాస్, మంతని నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి తదితరులకు అవకాశం లభించింది. ఫస్ట్ లిస్ట్ లో 52 మంది పేర్లు, సెకండ్ లిస్ట్ లో మరొకరి పేరుతో ఇప్పటికే 53 మందిని ప్రకటించగా థర్డ్ లిస్ట్ లో 35 మందిని పేర్లను వెల్లడించింది.
జనసేనతో పొత్తు విషయమై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎన్ని స్థానాలు ఏ సీట్లు అనేది స్పష్టం కాలేదు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈసారి బరిలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అంబర్పేట, మల్కాజిగిరిలలో వేరే వారికి అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులతో బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇటీవలే బీజేపీలో చేరిన కృష్ణ యాదవ్ కు అంబర్పేట నుంచి టికెట్ ఖరారైంది. సినీ నటులు బాబు మోహన్ కు ఆందోళన నుంచి పార్టీ అవకాశాన్ని ఇచ్చింది. పరకాలలో డాక్టర్ కాళీప్రసాద్, సనత్నగర్ లో మరి శశిధర్ రెడ్డి, ఎల్పీ నగర్ నుంచి సామరంగారెడ్డి, జడ్చర్ల నుంచి చిత్తరంజన్ దాస్, మంతని నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి తదితరులకు అవకాశం లభించింది. ఫస్ట్ లిస్ట్ లో 52 మంది పేర్లు, సెకండ్ లిస్ట్ లో మరొకరి పేరుతో ఇప్పటికే 53 మందిని ప్రకటించగా థర్డ్ లిస్ట్ లో 35 మంది పేర్లను వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే బీజేపీ 3వ లిస్ట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. 35 మంది అభ్యర్థులతో 3వ లిస్ట్ విడుదల కావడం జరిగింది. అయితే ఇందులో ఈ 35 మందిలో చూసుకుంటే కనుక కొత్త ముఖాలు ఎక్కువగా ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బీసీలకు ప్రాధాన్యత కూడా ఇచ్చినట్లు కూడా ఇందులో కనిపిస్తుంది. 3 ఎంపీలు ఈసారి ఈ 3 లిస్ట్ అంటే మొదటి లిస్ట్ లో, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, మొదటి లిస్ట్ లో 52 మంది, తర్వాత సెకండ్ లిస్ట్ లో ఒక్కరికి ఇచ్చారు, థర్డ్ లిస్ట్ లో 35 మంది. మొత్తం చూసుకుంటే 3 ఎంపీలు ఈ బరిలో ఉండబోతున్నట్టు మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక 31 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ 31 అభ్యర్థుల్లో కూడా ఏదైతే జనసేనతో పొత్తు ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించిన దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ 4వ లిస్టు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక మనకి జనసేన పార్టీ పొత్తులో ఏతుందో జనసేన పార్టీ 25 స్థానాలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ బీజేపీ మాత్రం 9 లేదా 10 స్థానాలకు మాత్రమే ఇవ్వబోతున్నట్లు కూడా బీజేపీ ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి సంబంధించి అభ్యర్థుల లిస్ట్ ఏదైతుందో అభ్యర్థుల లిస్టు తర్వాత పార్టీలు అయితే
నిరసనలు అయితే వెన్నుముట్టాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి చూస్తున్నాము, ఏదైతే లిస్టు విడుదలైన తర్వాత మనకి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా వివేక్ నిన్న తాజాగా వెళ్ళిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ బాటలు ఇంకెంతమంది పోతున్నారని కూడా అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇట్లా చూసుకుంటూ పోతే కనుక అసలు ఈ రోజు కేటాయించిన కేటాయింపుల్లో కొత్త ముఖాలు ఆ ప్లేసుల్లో కూడా మనకి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్లో చూస్తే వరంగల్లో రాకేష్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇలా చూసుకుంటే మనకి కుక్కడపల్లి, షేర్లింగంపల్లి ఈ రెండు కూడా ప్రధానంగా ఇక్కడ సమస్య తలెత్తబోతుంది. ఎందుకంటే కుక్కడపల్లికి సంబంధించి అది బీజేపీకి బెల్ట్ చాలా రోజుల నుంచి కూడా అక్కడ బీజేపీ బలంగా ఉంది. అక్కడ గెలవపోయినప్పటికీ కూడా అక్కడ బీజేపీ బలంగా ఉంది కాబట్టి ఆ స్థానం బీజేపీ అభ్యర్థులే కోరుతున్నారు అక్కడ ఉన్న అభ్యర్థి. అదేవిధంగా షేర్లింగంపల్లి కూడా బీజేపీ కోరుకుంటారు. కానీ అక్కడ జనసేనకి ఇవ్వాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. అయితే జనసేన నేతలు కూడా అక్కడ ఆ బెల్ట్ ను కోరుకుంటున్నారు. కానీ అక్కడ బీజేపీ అభ్యర్థులు, లోకల్ అభ్యర్థులు దాన్ని ఇచ్చేందుకు మాత్రము ససేమిరా అంటున్నారు. కాబట్టి అక్కడ కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. ఆ రెండు స్థానాలు కూడా ప్రకటించడం లేదు. మొత్తానికి చూసుకుంటే కనుక బీజేపీ థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఫోర్త్ లిస్ట్ లో చూసుకుంటే కనుక ఇంకా ముఖ్యమైన స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలకు సంబంధించి చూసుకోవాలి. హైదరాబాద్ కి సంబంధించి ఇంకెవరు పోటీలో ఉండబోతున్నారు, హైదరాబాద్ నుంచి ఎవరిని పోటీకి దించబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు కూడా 88 అభ్యర్థులు 88 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా పార్టీ ఇక భవిష్యత్ రేపటి నుంచి కూడా నామినేషన్ల పర్వం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇక నామినేషన్లు ఎవరెవరు దాని మీద కూడా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఫోర్త్ లిస్ట్ కూడా బహుశా 1-2 రోజుల్లో ఫోర్త్ లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పార్టీ కేంద్ర కమిటీ చెప్తుంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే థర్డ్ లిస్ట్ అంశం చూసుకుంటే జనసేనతో పొత్తు అనేది క్లారిటీ అంశం థర్డ్ లిస్ట్ తోని బయటపడిపోతుంది అని అనుకున్నారు. అండ్ ఇప్పుడు గరిష్టంగా జనసేన పార్టీకి 11 టికెట్లు కేటాయిస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఈ కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యూహాలు ఇప్పుడు బీజేపీకి కలిసి వస్తాయంటారా, నష్టం చేకూరుస్తాయంటారా? అయితే ఒకటి ఇక్కడ బీజేపీ లార్జ్ ఇంట్రెస్ట్ లో జనసేనతో పొత్తు పెట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక జనసేన పార్టీకి ఇక్కడ పెద్దగా బలం లేదనే చెప్పొచ్చు. ఏదో సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉండొచ్చేమో, కానీ ఇక్కడ ఓట్ల పరంగా చూసుకుంటే కనుక పెద్దగా ఇక్కడ జనసేన పార్టీకి అవకాశాలు కానీ లేకపోతే అభ్యర్థులకు బలమైన అభ్యర్థులు కానీ ఉండే అవకాశం లేదు. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఏదైతే సెటిలర్స్ ఉన్న ఏరియాస్ ఏవైతున్నాయి, కుక్కట్పల్లి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న షేర్లింగంపల్లి కావచ్చు, అలా అదేవిధంగా ఖమ్మంలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇలా జనసేన డిమాండ్ చేస్తుంది. జనసేన డిమాండ్ అంతా కూడా వాళ్ళు సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ డిమాండ్ చేస్తుంది. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక జనసేనతో పొత్తు అనేది బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు జనసేనతో పెట్టుకుందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జనసేనతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు వెళ్ళబోతుంది. సో జనసేన పొత్తు అక్కడ ఖచ్చితంగా బీజేపీకి అవసరం ఉంది. సో అక్కడ జనసేనతో పొత్తు బీజేపీకి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా ఆ పొత్తు ఉండాలి అని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రచారం కొద్దిగా పార్టీకి పాజిటివ్ గా ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావించినారు. అంటే ముఖ్య నేతలందరూ కూడా అందుకోసమే జనసేనతో పొత్తు కోసం ఇక్కడ బీజేపీ తహతలాడుతుంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ పొత్తు కూడా కొనసాగుతుందని మాత్రం మనము చెప్పొచ్చు. ప్రియా, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు గతంలో జనసేన ఎప్పుడు ఇక్కడ పోటీకి దిగిన దాఖలాలు లేవు. అండ్ ఈసారి ఒకవేళ జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగితే అసలు ప్రజలు జనసేన పార్టీని ఆదరిస్తారంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది కూడా జనసేన రంగంలో దిగడం వల్ల బీజేపీకి కొద్దిగా ప్లస్ అవుతుందేమో, కానీ ఓట్లు చీలిపోతాయి. తద్వారా అధికార పార్టీకి లేదా ఓట్ల చీలిక అనేది ఇతర పార్టీలకు ప్లస్ కావచ్చు అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు జనసేన ఇక్కడ ప్రభావితం చూపిస్తుందంటే పెద్దగా ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేసింది లేదు. గత ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసినప్పుడు కూడా పెద్దగా ఆ పార్టీకి లాభించింది కూడా లేదు. సో ఇలాంటి ప్రయత్నంలో ఇప్పుడు కేవలం జనసేన చేస్తున్న ఒక ప్రయత్నం మాత్రమే. అందులో బీజేపీకి సహకారం, బీజేపీకి బలం చేకూర్చేందుకే ఇది పోటీకి దిగిందని మాత్రం మనం చెప్పొచ్చు. ప్రియా, అయితే ఇప్పుడు చూసుకుంటే శ్రీనివాస్ థర్డ్ లిస్ట్ లో చూసుకున్నా కూడా ఇప్పుడు రాములమ్మ పేరు, విజయశాంతి పేరు కనపడటం లేదు. అండ్ అసలు విజయశాంతి అసలు పార్టీలో ఇన్లో ఉన్నట్ట, అవుట్ లో ఉన్నట్ట? ఒకటి, వీళ్ళంతా కూడా పార్టీకి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే మొన్నటి వరకు మనం చూసాము, ఏదైతే డీకే అరుణ
తాను ఎన్నికల పోటీలో ఉండడం లేదు, ప్రచారం మాత్రమే చేస్తానని చెప్పింది. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా తాను కూడా పోటీలో ఉండడం లేదని చెప్పారు. లక్ష్మణ్ కూడా ఉండడం లేదని చెప్పారు. అయితే విజయశాంతి విషయానికి వస్తే కనుక విజయశాంతి గత కొంతకాలంగా కూడా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ పార్టీ చెబుతున్న దాని ప్రకారం విజయశాంతికి పార్లమెంటు స్థానాలు, పార్లమెంట్ ఎన్నికలకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే విజయశాంతి కావచ్చు, డీకే అరుణ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకలాపాలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళు కూడా పార్టీ మారుతున్న ప్రచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇవ్వలేదా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. చూద్దాం మరి ఫోర్త్ లిస్ట్ లో మళ్ళీ వీళ్ళకి ఇస్తారా లేకపోతే వీళ్ళ అనుచరులకు ఇస్తారా అనేది తర్వాత ఫోర్త్ లిస్ట్ లో చూసి తెలుస్తుంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే విజయశాంతి ట్విట్టర్ లో కూడా ఒకటి చేయడం జరిగింది. ట్విట్టర్ లో బీఆర్ఎస్ ని ఓడిపించాలంటే కాంగ్రెస్ లో ఉండాల్సిందనేటువంటి ఒక ట్వీట్ కూడా విజయశాంతి చేయడం జరిగింది. అంటే ఆమె చెప్పకనే చెప్తున్నారనొచ్చా, బీజేపీ నుంచి పోటీ చేయకుండా కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను అనేటువంటి ఒక సందేశాన్ని చెప్పకనే చెప్తున్నారు అని మనం అనుకోవచ్చా? చెప్పలేం ప్రియ, ఎందుకంటే రాజకీయాల్లో అన్ని సహజంగానే జరుగుతాయి. ఎవరు కూడా ఏ ఒక్క పార్టీకి కూడా స్టిక్ ఆన్ అయి ఉండాలని లేదు. అందులోకి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉంటున్నారో చెప్పలేని పరిస్థితి అయితే ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుత ఈ ఎలక్షన్స్ లో మాత్రం స్పష్టంగా మనకు అనిపిస్తుంది. మనకి రాత్రికి రాత్రి ఈ సమీకరణలు మారిపోయిన పరిస్థితి ఉంది. రాత్రికి రాత్రి వలసలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో విజయశాంతి ఇప్పుడే కాదు, గతంలో కూడా కవిత విషయంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా ఇదే తరహా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే తరహా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆ పార్టీలో మాత్రం అసంతృప్తిగా ఉందనేది మాత్రం స్పష్టంగా ఆమె ట్వీట్స్ ద్వారా తెలుస్తుంది. ఆమె తన అనుచరుల ద్వారా ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే పార్టీలో కొనసాగుతుందా లేదా అనే దానికి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎక్కడ కూడా ఆమె పార్టీలో ఉండడం లేదు అని చెప్పిన దానికి ఇక్కడ ఆమె ఖండన కూడా ఎక్కడ ఇవ్వలేదు. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక విజయశాంతి అసంతృప్తిగా ఉందనేది మాత్రం తెలుస్తుంది. ప్రియా అండ్ శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే జనసేనతో బీజేపీ పొత్తు చూసుకుంటే ఇది కేవలం ఇప్పుడు ఇక్కడ జరిగే ఎలక్షన్స్ గురించి కాకుండా ఫ్యూచర్ లో జరిగే వేరే ఎలక్షన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా బీజేపీకి సీట్లు వస్తాయనే నమ్మకంతో ఆ ఫ్యూచర్ ప్లాన్ వేసి మరి ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారు అని మనం అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ జనసేన పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఖచ్చితంగా జనసేనతో వెళ్ళాలి అనేది ముందు నుంచి భావిస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జనసేనతోనే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పనిచేస్తుంది. అయితే అక్కడ రాజకీయ సమీకరణలు మధ్యలో తెలుగుదేశం పార్టీతో జనసేన వెళ్తుంది అని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో అయితే ఇప్పుడున్న తాజా రాజకీయ పరిణామాలతో అయితే జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా బలం లేదు. ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయడం వల్ల 2-3 స్థానాలు ఆ పార్టీ ఖాతాలో వేసుకున్నట్టు, కానీ ఒక్క సింగిల్ గా పోటీ చేస్తే కనుక ఆ పార్టీకి ఒక స్థానం కూడా లభించే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అక్కడ కాస్త రాజకీయంగా బలం చేకూరింది. సో జనసేనకి ఉన్న రాజకీయ బలానికి ప్రస్తుతం ఉన్న బీజేపీ తోడైతే కొద్దిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాధించవచ్చు అనే ఒక చిన్న ప్రయత్నంతోనే జనసేనతో అక్కడ పొత్తు పెట్టుకుంది. కాబట్టి ఆ పొత్తును కూడా ఇక తెలంగాణలో కంటిన్యూ చేయాలి. అందుకోసం జనసేన పార్టీ అడిగిన సీట్లు ఇద్దామా లేదా, అయితే ఎన్ని స్థానాలు కేటాయిద్దామన్న దాని మీద శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వచ్చిన థర్డ్ లిస్ట్ లో చూసుకుంటే సినీ నటులు బాబు మోహన్ కూడా ఆందోళన నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వం కేటాయించడం జరిగింది. అంటే ఆయన సినిమాలో చూసుకుంటే మాత్రం ఆయనకు ఆదరణ లభించింది, కానీ ఇప్పుడు ఇవి ఎలక్షన్స్ కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ప్రజల్లో ఆయన ఆదరిస్తారంటారా? ప్రియా, ఆల్రెడీ బాబు మోహన్ ఇదివరకు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, బీజేపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కింద చేశారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో ఆ స్థానాన్ని క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ పార్టీ క్రాంతి కిరణ్ కి కేటాయించడంతో ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే ఇటీవల కూడా పార్టీ మీద ఆయన బీజేపీ కూడా మీద కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆందోళన నుంచి తాను పోటీ చేయనని ముందే స్పష్టం చేశారు. కానీ ఏదైతే ఈరోజు ప్రకటించిన దాంట్లో బాబు మోహన్ ఆందోళన నుంచి పోటీ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అంటే బహుశా తాను ప్రకటించిన తర్వాత బీజేపీ నేతలు మళ్ళీ బాబు మోహన్ తో సంప్రదించి ఆందోళన ఆయనకే కేటాయించినట్లు కూడా తెలుస్తుంది. అయితే బాబు మోహన్ ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతారంటే మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ తరఫున క్రాంతి కిరణ్ ఉన్నారు. అదేవిధంగా అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి అయితే దామోదర్ నరసింహ పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఒక అధికార పార్టీ అయితే ఒకరు కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు కూడా అక్కడ మహామహులు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాబు మోహన్
కి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. మరి అక్కడ త్రిముఖ పోటీ ఉంటుందా, లేకపోతే కేవలం బీజేపీ మూడో పార్టీగానే మూడో స్థానంలో ఉండిపోతుందా అనేది చూడాలి ప్రియా. ఇప్పుడు థర్డ్ లిస్ట్ లో ప్రకటించిన లిస్ట్ లో ఆశావాహులకు అసంతృప్తులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక కొత్త వారికి కూడా ఎక్కువ స్థానాలు కల్పించడం జరిగింది. సో కొత్త వారు ఇచ్చిన చోట ఒకటి రెండు ఒకరే అప్లై చేసుకున్నారు, లేదు వాళ్ళకి అక్కడ అవకాశం ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ప్రకటించిన 35 స్థానాల్లో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా సంతృప్తిగానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది ప్రియా. అండ్ ఇప్పుడు ఈ లిస్ట్ లో చూసుకుంటే ఎక్కువగా కొత్త వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే దీని ప్రకారం చూసుకుంటే సీనియర్ నేతలు ఎవరైనా వారి గలం విప్పారా అసలు ఎందుకని మాకు ఇవ్వలేదు అని చెప్పేసి? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న దాంట్లో కూడా బీజేపీకి ఎక్కడైతే బలమైన స్థానాలు ఉన్నాయో అక్కడైతే కేటాయించడం జరిగింది. అయితే మొదటి లిస్టులో ఏదైతే లిస్టు పెట్టిన దాని ప్రకారం చూసుకుంటే కనుక అక్కడ వ్యతిరేకత అంటే ప్రకాష్ రెడ్డి వరంగల్ సంబంధించి ప్రకాష్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మనము ఇదివరకు మాట్లాడుకున్నట్టు షేర్లింగంపల్లి కావచ్చు, లేకుంటే కుక్కట్పల్లి కావచ్చు, అక్కడ మాత్రం ఇంకా టికెట్లు కేటాయించలేదు. అక్కడ బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆ రెండు స్థానాలు ఇప్పుడు ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పొచ్చు ప్రియా. అండ్ ఒక రకంగా ఇప్పుడు బీజేపీని చూసుకుంటే బీజేపీ గెలిస్తే మట్టుకి బీసీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి సీఎంని చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి లిస్టులలో అభ్యర్థులలో ఎంతమంది బీసీలకు అవకాశం కల్పించారు? అది ఇప్పటివరకు ఉన్న మనం చూసుకుంటే బీసీలకే అవకాశం, అంటే ఫస్ట్ లిస్ట్ లో కూడా బీసీలకే అవకాశం ఎక్కువగా ఉంది, సెకండ్ లిస్ట్ లో కూడా బీసీలకే అవకాశం ఎక్కువగా మనకి ఉంది. కాబట్టి బీసీలకి ఎక్కువ స్థానం, ముఖ్యమంత్రి కూడా అది కూడా బీసీలకి ఇస్తామని చెబుతున్నారు. సో కాబట్టి బీసీలకి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇందులో గెలుపు ఎంతమంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. మూడో జాబితాతో జనసేనకు కేటాయించే సీట్లపై క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ జనసేన సీట్లపై ఎలాంటి క్లారిటీ లేదు. జనసేనకు 10 నుంచి 12 సీట్లు బీజేపీ కేటాయించనుందని ప్రచారం జరిగింది. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, వైరా, అశ్వరావుపేట, ఖమ్మం సీట్లను కేటాయిస్తారనే వార్తలు వచ్చాయి. జనసేన 20 నుంచి 25 సీట్లను ఆశించింది. కానీ చివరకు 10 నుండి 12 సీట్లను ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపింది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈసారి బరిలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్పేట సెగ్మెంట్ లో కృష్ణ యాదవ్ కు చోటు దక్కింది. ఇక బీజేపీ ముఖ్య నేతలు విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు థర్డ్ లిస్ట్ లో చోటు దక్కలేదు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోధ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాతుడు బాపురావుకు మూడో జాబితాలో చోటు దక్కలేదు. తొలి 2 జాబితాల్లో 53 మంది, థర్డ్ లిస్ట్ లో 35 మంది కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులతో బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇటీవల బీజేపీలో చేరిన కృష్ణ యాదవ్ కు అంబర్పేట నుంచి టికెట్ ఖరారైంది. సినీ నటులు బాబు మోహన్ కు ఆందోళన నుంచి పార్టీ అవకాశాన్ని ఇచ్చింది. పరకాలలో డాక్టర్ కాళీప్రసాద్, సనత్నగర్ లో మరి శశిధర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి శ్యామరంగారెడ్డి, జడ్చర్ల నుంచి చిత్తరంజన్ దాస్, మంత్రి నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి తదితరులకు అవకాశం లభించింది. ఫస్ట్ లిస్ట్ లో 52 మంది పేర్లు, సెకండ్ లిస్ట్ లో ఒకరి పేరుతో ఇప్పటికే 53 మందితో ప్రకటించగా థర్డ్ లిస్ట్ లో 35 మంది పేర్లను వెల్లడించింది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. మూడో జాబితాతో జనసేనకు కేటాయించే సీట్లపై క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ జనసేన సీట్లపై ఎలాంటి క్లారిటీ రాలేదు. జనసేనకు 10 నుంచి 12 సీట్లను బీజేపీ కేటాయించనుందనే ప్రచారం జరిగింది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, వైరా, అశ్వరావుపేట, ఖమ్మం సీట్లను కేటాయిస్తారనే వార్తలు వచ్చాయి. జనసేన 20 నుంచి 25 సీట్లను ఆశించింది. కానీ చివరకు 10 నుండి 12 సీట్లను ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపింది.